హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నరుటో, వన్ పీస్, బ్లీచ్ ఇలాంటి యానిమేస్ చాలా అంటే చాలా ఫేమస్. అండ్ వీటిని చాలా మంది మన యానిమే కమ్యూనిటీలో రికమెండ్ కూడా చేస్తుంటారు. కానీ నేను ఇప్పుడు మీకు లైక్ మీరు చూడనివి, మీరు డిస్కవర్ చేయని కొన్ని యానిమేస్ చెప్తాను. నేను డీమన్ స్లేయర్ కూడా నేను రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఈవెన్ దో అది న్యూ జెన్ యానిమే అయినా కూడా చాలా మంది దాన్ని చూసారు. ఐఎమ్ గోయింగ్ టు రికమెండ్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ విచ్ ఇస్ వే బెటర్. కోడ్ గియాస్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇట్ ఇస్ ఎ ప్లాట్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు డెత్ నోట్. ఒక వ్యక్తికి గియాస్ అనే ఒక పవర్ వస్తుంది. ఆ గియాస్ ని తను యూజ్ చేసి ఎలా ఒక ఎంపరర్ అవుతాడు అనేది స్టోరీ. అండ్ తను ఎందుకు ఎంపరర్ అవుతాడు, అసలు తన మోటివ్ ఏందనేది మీరు కోడ్ గియాస్ ని చూసి తెలుసుకోండి. అండ్ హీఈస్ అ వెరీ వండర్ఫుల్ మ్యానిపులేటర్. చాలా అంటే చాలా హై ఐక్యూ ఉన్న పర్సన్. అండ్ మీరు ఈ స్టోరీ గనుక ఒకసారి చూస్తే యూ విల్ బీ హుక్డ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు అనేది మీరు ఇట్లా ఉండిపోతారు అంతే ఆ యానిమేలో. అండ్ సెకండ్ యానిమే విచ్ ఐ లవ్ వాస్ విన్లాండ్ సాగా. విన్లాండ్ సాగా ఒక చిన్న పిల్లోడి గురించి. తన కళ్ళ ముందు తన ఫాదర్ చనిపోతే దాని కోసం తను ఎంత దూరం వెళ్తాడు, తన తండ్రిని చంపిన వాడిని చంపడానికి ఎంత దూరం వెళ్తాడు అనేదే స్టోరీ. అండ్ ఆ వెళ్ళే ప్రాసెస్ లో తను ఎలా చేంజ్ అవుతాడు, ఏమేమి నేర్చుకుంటాడు, లాస్ట్ కి తన రివెంజ్ తీర్చుకుంటాడా లేదా, రివెంజ్ తీర్చుకున్న తర్వాత అసలు స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అయింది, అది మీరు విన్లాండ్ సాగా 1, 2 చూస్తే మీకు అర్థమైతది. సో ప్లీజ్ లైక్ చూడండి ఒకసారి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. అండ్ చాలా అండర్ రేటెడ్ యానిమే ఒకటి ఉంది విచ్ ఇస్ టవర్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో స్టోరీ చాలా బాగున్నా కూడా చాలా మందికి తెలియదు. టవర్ ఆఫ్ గాడ్ ఎలాంటి స్టోరీ అంటే, గాడ్ ని మనం ఎలాంటి విషయాన్ని అడగొచ్చు మనం ఆ టవర్ ఆఫ్ గాడ్ ని మనం కనుక చేరుకుంటే. అలాంటి ఒక టవర్ ని ఒక చిన్న పిల్లోడు ఎలాగా అచీవ్ చేస్తాడు. అండ్ ఆ అచీవ్ చేసేటప్పుడు తను ఎలాంటి సాక్రిఫైసెస్ చేయాల్సింది వస్తది, ఎంతమందిని కోల్పోవాల్సింది వస్తది, ఎంతమంది తనకి హెల్ప్ చేస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకోండి. అండ్ ఐ బిలీవ్ యూ విల్ లవ్ దిస్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా నాకు నచ్చిన ఒక యానిమే జామ్ 100. జామ్ 100 ఏంటంటే, జాంబీ కాంప్లెక్స్ మనం చాలా మూవీస్ లో చూసాము, కొన్ని యానిమేస్ కూడా వచ్చాయి. కానీ ఇదేంటంటే ఇది చాలా అంటే చాలా యూనిక్ పర్స్పెక్టివ్. ఒక వ్యక్తి జాంబీగా కన్వర్ట్ అయితున్నారని చూసి, తను జాంబీగా కన్వర్ట్ అవ్వకంటే ముందు తను 100 విషెస్ ని రాసి పెట్టుకుంటాడనమాట. వాటిని కంప్లీట్ చేయడం అనేది తన గోల్. అండ్ ఆ కంప్లీట్ చేసే ప్రాసెస్ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది ప్రస్తుతానికైతే. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ కరెంట్లీ. సో యూ షుడ్ ట్రై ఇట్. అండ్ వన్ మోర్ అండర్ రేటెడ్ anime which I would definitely suggest is Welcome to Demons Irumakun. ఇది చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఇది మ్యాజిక్ జానరాలో ఉంది. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. మ్యాజిక్ జానరాలో ఏమున్నా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనేది నా పర్స్పెక్టివ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్ ఇస్ మ్యాషల్. మ్యాషల్ ఒకవేళ మీరు హ్యారీ పాటర్ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే, మ్యాషల్ ఎలాంటి యానిమే అంటే, మీకు హ్యారీ పాటర్ ని లైక్ ఒకవేళ హ్యారీ పాటర్ యానిమేలో ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మ్యాషల్ చూడాలి. ఖచ్చితంగా అంతే బాగుంటది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇద్దరు విజర్డ్స్ మధ్య డ్యువల్ గానీ, లేదంటే ఆ ఫ్లయింగ్ నింబర్స్ గానీ, చాలా అంటే చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి, మేజర్స్ ఉంటాయి, చాలా క్యాసల్ ఉన్నాయి. సేమ్ హ్యారీ పాటర్ లాగా, ఆల్మోస్ట్ హ్యారీ పాటర్. కానీ ఇది హ్యారీ పాటర్ ప్లస్ వన్ పంచ్ మ్యాన్ అనుకోవచ్చు. ఎందుకంటే మన మెయిన్ క్యారెక్టర్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు వన్ పంచ్ మ్యాన్. తనకి తను ఆల్ పవర్ఫుల్, కానీ తన దగ్గర మ్యాజిక్ లేదు. ఈ మ్యాజిక్ లేని వ్యక్తి స్కూల్లో సర్వైవ్ అవుతాడు అనేదే స్టోరీ. సో ఐ థింక్ లైక్ మీరు ఇవి కనుక చూస్తే మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ చెక్ దీస్ అవుట్. అంతే గైస్, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సయోనారా.